టమోటాలతో ఒక్కసారి ఇలా చేసి చూడండి. నోటికి రుచిగా సూపర్ టేస్టీగా ఉందండి. ముందుగా మనం టమోటాలు తీసుకునేసి శుభ్రంగా కడిగి ఈ టైప్లో కట్ చేసుకునేసి ఆ గడ్డను తీసేసి ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. కట్ చేసిన వాటన్నింటిని తీసి ఒక ప్యాన్లో వేసేసుకునేసి దాంట్లో చీరిన పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ ముక్కలు, జీలకర్ర, పసుపు ఇవన్నీ వేసాక కొన్ని నీళ్లు పోసుకోవాలి ఒక గ్లాసుడు. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టి బాగా ఇలా ఉడికించుకోవాలి. ఈ టైప్ ఉడికిన తర్వాత దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకునేసి ఈ ముద్దగంతోనే ఇలా బాగా ఎనిపి తీసి మళ్ళా స్టవ్ మీద పెట్టేసి మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి తాలింపు గింజలు వేసాక వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిరపకాయలు వేసుకునేసి ఇలా వేగనిచ్చి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా వేగాక కరివేపాకు వేసుకునేసి ఆ పోపు తీసి దీంట్లో ఆ టమోటా కర్రీలో వేసుకునేసి మూత పెట్టి ఇలా ఉడికించుకునేసి కొత్తిమీర చల్లుకుని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్.